హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడు నేను చూపిస్తున్న శారీస్ వచ్చేసి మీకు హ్యాండ్లూమ్లోనే మీకు బెనారసీలోనే రామ్యాంగో పట్టు అనమాట. సో రామ్యాంగో పట్టు ఇవి అన్నీ హ్యాండ్లూమ్ అండి. ఎందుకంటే మీకు జరీలో కూడా అక్కడక్కడ నొక్కుళ్ళు అవి కూడా వస్తాయన్నమాట. సో హ్యాండ్లూమ్లో అయితేనే మీకు ఈ నొక్కుళ్ళు అవి వస్తాయన్నమాట. ఇది వచ్చేసి మీకు టెంపుల్స్కి వెళ్ళటానికైనా, చిన్న చిన్న ఫంక్షన్స్కైనా, ఎంగేజ్మెంట్స్కి వాటికి వెళ్ళటానికైనా చాలా లైట్ వెయిట్ హాయిగా ఉంటుంది. విత్ కంచి బోర్డర్స్ అండ్ బోర్డర్స్ కాంట్రాస్ట్ కాబట్టి మీకు చూడండి కంచి బోర్డర్ చాలా రిచ్గా అనిపిస్తుంది. సో ఎంగేజ్మెంట్స్కి, రిసెప్షన్స్కి, మ్యారేజెస్కి, లాంగ్ వాళ్ళ మ్యారేజెస్ కూడా వేసుకొని వెళ్ళచ్చు. ఈజీగా క్యారీ కూడా చేయొచ్చండి. 5 మినిట్స్లో మనం వేసేసుకోవచ్చు అనమాట. ఎందుకంటే స్టెప్ ఎలా అంటే అలా ఈజీగా వచ్చేస్తుంది అనమాట. శారీ వాషబుల్ వచ్చేసి మీకు ఇంట్రెస్ట్ ఉంటేనేమో, అదే మీకు ఓపిక ఉంటేనేమో, చేతనైతే కనుక ఇంట్లో షాంపూ వాష్ చేసుకుని లైట్గా స్టార్చ్ పెట్టుకోండి. లేదు నాకు రాదు అనుకుంటే మాత్రం డ్రై క్లీనింగ్ అని చెప్పేసి ఇచ్చేయండి వితౌట్ ఆయిల్, వితౌట్ స్టార్చ్తో అనమాట. ఆయిల్ పాలిష్ అని చెప్పేవ్వండి. పళ్ళు వచ్చేసి మీకు రిచ్ పళ్ళు ఉంటుంది. బ్లౌజ్ కూడా సేమ్ మనకి ఆరెంజ్ కలర్ కదా, ఆరెంజ్ కలర్ బ్లౌజెస్ 2 సైడ్స్ 2 బార్డర్స్ ఇచ్చేస్తాం అనమాట. సో కంచి బోర్డర్లో రామ్యాంగో పట్టు అనమాట. ఇవన్నీ కూడా మీకు గ్రామ్స్ చొప్పున ఉంటుంది అనమాట. 100 గ్రామ్స్లో చాలా బాగుంటుందండి. వెయిట్ ఉండదు, చాలా నీట్గా డీసెంట్గా ఉంటుంది అనమాట. పార్టీ వేర్లో పట్టులా ఉంటుంది చూడటానికి బాగుంటుంది. లాంగ్ ట్రిప్స్ కూడా చాలా బాగుంటుంది. ఎందుకంటే లాంగ్ ట్రిప్స్కి వెళ్ళినప్పుడు మన టెంపుల్స్కి కదా ఎక్కువ వెళ్తాము. ఆ టెంపుల్స్కి వెళ్తే కొంచెం పట్టు వేసుకెళ్ళి ట్రెడిషనల్గా వెళ్ళాలనిపిస్తున్నప్పుడు ఇలాంటి శారీస్ మీకు ప్యాకింగ్లో కూడా చాలా తక్కువ వస్తుంది. లగేజ్ ప్యాకింగ్ తక్కువ ఉంటుంది అండ్ మనం కట్టుకున్న వెయిట్ రాదు అండ్ ట్రెడిషనల్గా కూడా ఉంటుంది. సో నేను వేసుకున్న కలర్ వచ్చేసి పికాక్ బ్లూకి ఆరెంజ్ కలర్ అనమాట. సేమ్ ఒకటి ఉంది. నెక్స్ట్ కలర్ వచ్చేసి మంచి మెరూన్ కలర్ అనమాట. మెరూన్ కలర్కి పర్పుల్ బోర్డర్ వస్తుంది. ఈ బూటీ కూడా కొంచెం జూమ్ చేసి చూపించు. బూటీ కూడా మీకు చక్కగా చిన్న చిన్న బూటీ అనమాట. సిల్వర్ అండ్ యాంటిక్ జరీతో ఉంటుంది. సేమ్ మంచి మెరూన్ అనమాట. మెరూన్ కలర్కి పర్పుల్ బోర్డర్ వస్తుంది. మీకు ఇంత చెప్పాను కదా, హ్యాండ్లూమ్ అయితేనే మీకు ఇలా జరీ వచ్చేసి నొక్కుల్లాగా అలా వస్తుంది అనమాట. పగిలిపోయినట్టుగా అలా ఉంటుంది. అదంతే కానీ వివింగ్ మిస్టేక్ అని మాత్రం మీరు తప్పుగా ఎప్పుడు అనుకోవద్దు అనమాట. మంచి మెరూన్ కలర్కి పర్పుల్ బోర్డర్ అండ్ పేపర్ సౌండ్ అండి. ఇది పర్పుల్ కూడా కాదు, ఇది బ్రింజల్ లాగా వస్తుంది. అంటే పర్పుల్ బ్రింజల్. పళ్ళు వచ్చేసి రిచ్ పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసి మీకు ఇలా వస్తుంది అనమాట. సేమ్ ఆపోజిట్ అనమాట. కాంట్రాస్ట్ వచ్చేసింది మనకి పెద్ద బోర్డర్ వస్తుంది, చిన్న బోర్డర్ వస్తుంది. శారీ కాస్ట్ వచ్చేసి మీకు ప్యూర్ హ్యాండ్లూమ్ రామ్యాంగో శారీ కాస్ట్ వచ్చేసి 4490 రూపీస్. సెకండ్ శారీ మంచి పింక్, మజెంటా పింక్ అనొచ్చు, రాణి పింక్ అనొచ్చు. దానికి వచ్చేసి సంపెంగ్ ఎల్లో బోర్డర్ అనమాట. ఏ కలర్కి ఆ కలర్ చాలా బాగుందండి. కంచి బోర్డర్స్ కొంచెం గ్రాండ్గా ఉన్నాయి. మనము ప్యూర్ రామ్యాంగో పట్టులో 12,000 13,000 ఎలా ఉన్నాయి సేమ్ అలాగే అనిపిస్తుంది. కాకపోతే గ్రామ్స్ మనకి డిఫరెన్స్ ఉంటుంది అంతే. చూడండి మంచి రాణి పింక్ అనమాట. దానికి వచ్చేసి మంచి సంపెంగ్ ఎల్లో ఫ్లవర్ లాగా వస్తుంది కింద బోర్డర్ అనమాట. సేమ్ ప్యాటర్న్ నేను వేసుకున్న ప్యాటర్న్. పళ్ళు ఇదిగోండి ఇక్కడ తెలుస్తుంది పట్టు. కాకపోతే మనకి 120 కౌంటింగ్ అంత రాదనమాట. పళ్ళు రిచ్ పళ్ళు అండ్ ఇది 120 కౌంటింగ్ అంటే మనకి 10,500 to 12,500 వరకు ఉంది కదా. ఇది మనం పెట్టిన కాస్ట్ ఎంత అండి? 4490 రూపీస్. ఇది 100 గ్రామ్స్ కౌంటింగ్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఎందుకు అంత నవ్వుతున్నావు? పికాక్ బ్లూకి సంపెంగ్ ఎల్లో పౌడర్ అనమాట. ఇది ఇంకొంచెం పెద్ద పౌడర్. మీరు లెహెంగాస్కైనా వాడుకోవచ్చు అనమాట. ఎవరికైనా పిల్లలకి కావాలన్నా లెహెంగాస్కైనా వాడుకోవచ్చు. చక్కగా క్రాప్ టాప్ కైనా వేసుకోవచ్చు. లైట్ వెయిట్లో చాలా బాగుంది. ఇది యాంటిక్ జరీతో కొంచెం పెద్ద పౌడర్ అనమాట. పెద్ద బోర్డర్లో మళ్ళీ చిన్న చిన్న థ్రెడ్ వీవింగ్ బుట్టి కూడా ఉంది చూడండి. అండ్ పళ్ళు అండ్ బ్లౌజ్. శారీ కాస్ట్ వచ్చేసి 4490 రూపీస్. మంచి వైలెట్ బ్లూ, ఇది పింక్ అనమాట. కలర్ కాంబినేషన్ ఇలా ఉంటుంది అనమాట. దానికి వచ్చేసి మంచి రాణి పింక్, వైలెట్ బ్లూ కలర్కి పింక్, మజంతా పింక్ అనమాట. కలర్ అయితే యాస్టిస్గా వస్తుందండి. రాణి పింక్ పళ్ళు అండ్ రాణి పింక్ బ్లౌజ్. శారీ కాస్ట్ వచ్చేసి 4490 రూపీస్. నెక్స్ట్ వచ్చేసి పాచీ గ్రీన్. అది గ్రీన్ అనమాట. పాచీ గ్రీన్ అని కూడా కాదు, ఒక రకమైన మన పాచీ గ్రీన్ అని వచ్చేము. దానికి వచ్చేసి మనకి ఇప్పుడున్న ట్రెండీ కలర్ ఏంటంటే ఆరెంజ్ కలర్. మంచి కాంబినేషన్. ఈ కాంబినేషన్ ఫస్ట్ టైం రావటం మనకి. అండ్ పళ్ళు అండ్ బ్లౌజ్. శారీ కాస్ట్ వచ్చేసి 4490 రూపీస్.
నెక్స్ట్ వచ్చేసి మంచి మెరూన్ కలర్కి పర్పుల్ బార్డర్. అంటే ఇందాక చూపించిన బార్డర్ ఏమో కొంచెం మనకి అంటే బార్డర్ డిఫరెంట్ ఉందండి, ఫ్లవర్ కూడా డిఫరెంట్ ఉంది. ఇది పర్పుల్ కూడా కాదు, లెవెండర్ బార్డర్. మంచి మెరూన్ రెడ్కి లెవెండర్ బార్డర్, కంచి బార్డర్. ఓకే, పళ్ళు అండ్ బ్లౌజ్ రెడ్ కలర్కి, మెరూన్ రెడ్కి లెవెండర్ బార్డర్. నెక్స్ట్ వచ్చేసి మంచి రాణి పింక్కి మెహందీ గ్రీన్. ఓకే, మంచి రాణి పింక్కి మెహందీ గ్రీన్ అనమాట. ఏ కాంబినేషన్కి ఆ కాంబినేషన్ పెట్టి కడులు కూడా చాలా బాగుంటుందండి. మనం ఇదిగో రాణి పింక్కి మంచి సంపింగ్ ఎల్లో గ్రీన్ అండ్ పళ్ళు బ్లౌజ్. శారీ కాస్ట్ వచ్చేసి మీకు ఇది మన ఇంట్లో కాబట్టి మనం ఈ కాస్ట్ రీజనబుల్గా పెడుతున్నాం. అదే బయట అయితే మీకు 6500 ఈజీగా ఉందండి. మనం పెట్టిన కాస్ట్ వచ్చేసి 4490 రూపీస్. సంపింగ్ ఎల్లో కలర్కి ఇది బోర్డర్ ఏంటో చూద్దాం, ఓపెన్ చేసిన అర్థం కాదు. పలపొడి అంతేనా? ఇదిగోండి ఎల్లో కలర్కి, ఎల్లో అంటే సంపింగ్ ఎల్లోకి మీకు లైట్గా పలపడి కలర్ లాగా వస్తుంది బోర్డర్ అయితే మీకు చూడండి, జూమ్ చేసి చూడండి, సేమ్ కనిపిస్తుంది. ఓకే, బుట్టీస్ వచ్చాయి. బుట్టీలో మళ్ళీ మీనాకారి బుట్టి కూడా వచ్చింది అనమాట. సిల్వర్ జరీ వీవింగ్కి మీనాకారి బుట్టి. ఇదిగోండి బోర్డర్, పళ్ళు అండ్ బ్లౌజ్. శారీ కాస్ట్ వచ్చేసి 4490 రూపీస్. నెక్స్ట్ వచ్చేసి మంచి గ్రీన్కి ఆరెంజ్. ఈసారి ఆరెంజ్ బాగా ఎక్కువ బోర్డర్స్ వచ్చాయి. ఆరెంజ్కి గ్రీన్కి ఆరెంజ్ బోర్డర్ మేడం. అండ్ పళ్ళు బ్లౌజ్. శారీ కాస్ట్ వచ్చేసి 4490 రూపీస్. ఇవన్నీ మీరు ఫస్ట్ టైం మాత్రం డ్రై క్లీనింగ్ అని చెప్పి చేసేయండి. నెక్స్ట్ వచ్చేసి బ్లూ కలర్కి మజంతా పింక్ అనమాట. ఇందాక నేను సేమ్ ఈ కాంబినేషన్లో చూపించాను, అది చిన్న చిన్న బుట్టి. ఇది కొంచెం పెద్ద పెద్ద వివింగ్ జారీ అనమాట. బ్లూ కలర్కి మంచి మజంతా పింక్, రాణి పింక్ బార్డర్, సిల్వర్ బార్డర్. ఇది అదేమో మీకు చూపించింది గోల్డ్ జరీ బార్డర్, యాంటిక్ జరీ బార్డర్. ఇది పళ్ళు అండ్ బ్లౌజ్, సిల్వర్ జరీ అండ్ మీకు జరీ కూడా చూపించాను. నెక్స్ట్ వచ్చేసి మంచి మెరూన్ కలర్కి, సారీ ఇది బీట్రూట్ కలర్ అంటండి. ఈ బీట్రూట్ వస్తే ఆమెకు ప్రాణాలు వేసిపోద్ది అనమాట. బీట్రూట్ కలర్కి ఇది వచ్చేసి పీచ్ పింక్ కలర్ కాంబినేషన్, పీచ్ పింక్ కంచి బోర్డర్. పళ్ళు అండ్ బ్లౌజ్. శారీ కాస్ట్ వచ్చేసి మీకు 4490 రూపీస్. ఇవన్నీ గ్రాండ్గా ఉంటాయండి, చాలా యూనిక్గా ఉన్నాయి, లైట్ వెయిట్ ఉన్నాయి. క్లాత్ కూడా చాలా బాగుంటుంది, మీకు తెలుసు క్లాత్ చాలా బాగుంటుంది కదండి. ఇది వచ్చేసి టొమాటో పింక్కి పర్పుల్ బార్డర్. ఇది కలాంజలి డిజైన్ అనమాట. మీకు పేపర్ ఉండటం వల్ల లాస్ట్లో మీకు పేపర్ ఒకటి తీసేసి చూపిస్తాను, అస్సలు వెయిట్ రాదండి. చక్కగా టొమాటో పింక్కి మంచి ఒక బ్రింజల్ అని వచ్చి పర్పుల్ సిల్వర్ జరీ కలాంజలి డిజైన్ వస్తుంది. చిన్న చిన్న బుట్టి వచ్చేసి శారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఉంటుంది. అండ్ పళ్ళు వచ్చేసి సిల్వర్ జరీ అండ్ బ్లౌజ్. ఇదండి కలర్, ఎగ్జాక్ట్ కలర్ ఇదనమాట. శారీ కాస్ట్ వచ్చేసి సేమ్ కాస్ట్ 4490 రూపీస్. నెక్స్ట్ వచ్చేసి రస్ట్ కలర్, దానికి వచ్చేసి పర్పుల్ బార్డర్. ఈ కలర్ కూడా ఇంతవరకు మనం చేయలేదు, వీడియో చేయలేదు అలా. ఓకే, పళ్ళు అండ్ బ్లౌజ్ సేమ్. నెక్స్ట్ వచ్చేసి మ్యాంగో ఎల్లో, మన మామిడికాయ ఎల్లో. మ్యాంగో ఎల్లోకి మంచి గ్రీన్, పాచి గ్రీన్. ఇది కూడా కలాంజలి డిజైన్ ఉంది ఇక్కడ. బాగుంది. అండ్ పళ్ళు బ్లౌజ్. శారీ కాస్ట్ వచ్చేసి మీకు 4490 రూపీస్. నెక్స్ట్ బ్లూ కలర్కి ఇది వచ్చేసి లైలాక్ పింక్, లావెండర్ కాదు అది, సరే లెవెండర్ అని ఉంటుంది చూడండి ఒకసారి. లెవెండర్, ఎగ్జాక్ట్ లెవెండర్ అనండి.
మంచి బ్లూ కలర్కి లెవెండర్ అనమాట, కలాంజరీ డిజైన్ వస్తుంది మీకు. ఇది వచ్చేసి పళ్ళు అండ్ బ్లౌజ్. శారీ కాస్ట్ వచ్చేసి 4490 రూపీస్. మీకు వినిపిస్తుందా? నా సౌండ్ వినిపిస్తుందండి. మంచి రాణి పింక్కి పిస్తా గ్రీన్, యాపిల్ గ్రీన్ అయినా అమ్మేస్తాను. రాణి పింక్కి గ్రీన్ ఆపిల్ చూడండి, బాగుంది కదా కాంబినేషన్. కొంచెం కొత్త కాంబినేషన్ ఇప్పుడు ట్రై చేద్దామండి. ఎనీ టైం మనకి ఎప్పుడు చూసినా ఎప్పుడు రెగ్యులర్గా వచ్చే కాంబినేషన్స్ కాకుండా న్యూ కాంబినేషన్కి వెళ్దాం. ఎందుకంటే ఈ వచ్చిన ఐటెంలో అన్నీ కూడా న్యూ కాంబినేషన్ అనమాట. పళ్ళు అండ్ బ్లౌజ్. నెక్స్ట్ వచ్చేసి పర్పుల్ కలర్కి సంపెంగ్ ఎల్లో. ఈ కాంబినేషన్ కూడా చాలా బాగుంది చూడండి. అస్సలు వెయిట్ రాదు, హాయిగా ఉంటుంది. మీకు వేసుకున్నా కూడా వెయిట్ రాదు, కానీ కాంట్రాస్ట్లో మీకు చాలా గ్రాండ్ లుక్ ఉంటుంది. పర్పుల్ విత్ మంచి రేడియం గ్రీన్కి సంపెంగ్ ఎల్లో, సారీ రేడియం గ్రీనే, పర్పుల్ విత్ రేడియం గ్రీన్ కలాంజరీ డిజైన్ వస్తుంది మీకు. ఓకే, పళ్ళు అండ్ బ్లౌజ్. శారీ కాస్ట్ వచ్చేసి 4490 రూపీస్. నెక్స్ట్ వచ్చేసి ఆరెంజ్ కలర్కి పింక్, బేబీ పింక్ అనొచ్చు. ఇది కొంచెం బోర్డర్ డిఫరెంట్గా ఉంది, కొంచెం జూమ్ చేసి చూపించమ్మా. ఓకే, బాగుంది. ఈక్వల్ బోర్డర్. అదా నువ్వు చెప్పింది. ఓకే, ఈక్వల్ బార్డర్ మన సింగిల్ స్టెప్కి కేక్ అసలు సూపర్ ఉంటుంది అనమాట. అండ్ పళ్ళు ఇవ్వండి, కలర్ ఇక్కడ కాంబినేషన్ మీకు తెలుస్తుంది, బేబీ పింక్, ఆరెంజ్ విత్ బేబీ పింక్ అనమాట. బ్లౌజ్ సేమ్ యాజ్ పింక్ వస్తుందండి. నెక్స్ట్ వచ్చేసి మంచి బ్లూ కలర్కి మంచి బేబీ పింక్. మళ్ళీ బుటీస్ ఉంటుందండి. బుటీస్ అనేది కామన్ అనమాట, హ్యాండ్లూమ్ బుటీస్ అనేది. సిల్వర్ జరీతోనే వస్తుంది. సిల్వర్ కూడా మళ్ళీ పిచ్చి సిల్వర్ కాదు, మంచి షైనింగ్ యాంటిక్ సిల్వర్తో వస్తుంది. పళ్ళు బేబీ పింక్, బ్లౌజ్ బేబీ పింక్. శారీ కాస్ట్ వచ్చేసి 4490 రూపీస్. మంచి రస్ట్ కలర్, ఇది బ్రిక్ రెడ్ అనొచ్చు. బ్రిక్ రెడ్కి మంచి పిస్తా గ్రీన్. బాగుంది కదా కాంబినేషన్, చాలా బాగుంది. యాక్చువల్లీ ఇది వేద్దాం అనుకున్నాను. ఈ కలర్ బాగుంది, ఈ కలర్ బాగుందని ఇచ్చింది నాకు. పిస్తా గ్రీన్ అండ్ బ్లౌజ్. యాక్చువల్లీ నేను ఈ పికాప్లు చాలా తక్కువేనండి వేయటం, బాగుంది అని నేను కూడా చేశాను. పర్పుల్ విత్ పిస్తా గ్రీన్, ఇది కూడా మంచి కాంబినేషన్. ఇప్పుడు చూపించినవన్నీ కూడా మీకు కాంబినేషన్స్ అయితే అన్నీ న్యూ కాంబినేషన్స్ అండి. మనకి రెగ్యులర్గా వచ్చే కాంబినేషన్స్ కాకుండా బెనారసీలో రామ్యాంగో పట్టు అంటారు. గ్రామ్స్ అయితే డిఫరెన్స్ ఉంటుంది అనమాట. మనకి 100 గ్రామ్స్, 80 to 100 గ్రామ్స్ వరకు ఉంటుంది. సో 4490 రూపీస్. ఇదే మనకి 6500కి బయట వస్తుంది అనమాట. సో మనకి హౌస్లోనే కాబట్టి మీకు కొంచెం కాస్ట్ అయితే వేరియేషన్ ఇస్తాను. పళ్ళు బ్లౌజ్. శారీ కాస్ట్ వచ్చేసి 4490. ఇప్పటివరకు ఇవన్నీ కూడా మీది శారీస్ అన్నీ కూడా చక్కగా పెట్టుబడికి యూజ్ చేసుకోవచ్చు. మన పెళ్లి కూర్చొని చేసేటప్పుడు, నలుగుకి, పసుపు ఫంక్షన్కి, ఏ ఫంక్షన్కి, ఎంగేజ్మెంట్, రిసెప్షన్కి, దేనికైనా. ఎందుకంటే మన పెళ్ళికి కడతాము, అన్నిటికీ కంచి పట్టు అట్లా కట్టుకొని ఇలా సింపుల్గా వేసుకోవాలనిపిస్తుంది. సత్యనారాయణ వ్రతానికి అట్లా కూడా చాలా చక్కగా ఉంటుంది. కాస్ట్ కూడా రీజనబుల్గా ఉంటుంది. మన ఫోటోషూట్లో కూడా నీట్గా బోర్డర్స్ అయ్యి కాంట్రాస్ట్ చాలా బాగుంటుంది కాబట్టి సూపర్గా ఉంటుంది. ఆఫ్ చేయి. సో చక్కగా కంచి బార్డర్ కాబట్టి మీకు పట్టు శారీ కట్టుకున్నట్టుగా ఉంటుంది అనమాట. ఎవరు మిస్ అవ్వకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ చూసి ఫస్ట్ టైం ఎవరు చూసినా కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి. ఈ బనారసి రామ్యాంగో అనేది పెట్టుబడికి బాగుంటుంది, మనకైనా బాగుంటుంది, ఓన్గా బాగుంటుంది. ఎవరికైనా కూడా అసలు ఎవరికి 18 ఇయర్స్ నుంచి 80 ఇయర్స్ వరకు కూడా బాగుంటాయి కాబట్టి ఎవరు మిస్ అవ్వకుండా చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్.